దేశవ్యాప్తంగా కల్కత్తా రేప్ ఉదంతం ఒక షాక్కి గురి చేసింది. కొన్ని రోజుల పాటు దేశం మొత్తం కూడా ఎలాంటి శిక్ష వేయాలి, ఆ తప్పు చేసిన వాడికి ఏం శిక్ష వేయాలనే చర్చ జరిగింది. ఇప్పుడు చాలా వరకు డిమాండ్ ఏంటి తెలుసా? ఆ వ్యక్తికి ఎవరైతే రేప్ చేశాడో అతనికి మరణ దండన విధించాలని, డెత్ పెనాల్టీ ఫర్ ద రేపిస్ట్. అయితే రేపిస్ట్లకి డెత్ పెనాల్టీ విధిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? సొల్యూషన్ వచ్చేస్తా? అసలు దీనిపైన అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మనం అసలు డెత్ పెనాల్టీ అంశం మీద, ముఖ్యంగా సెక్షువల్ అఫెన్సెస్ రేపిస్ట్లకి డెత్ పెనాల్టీ విధించే అంశం మీద చర్చ జరుగుతుంది. అసలు ఎవరెవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ఆయన క్యాంపెయిన్ చేస్తే ఒక మాట అన్నారు. చైల్డ్ రేపిస్ట్లకి, చైల్డ్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చాక డెత్ పెనాల్టీ విధిస్తాను అని చెప్పేశారనమాట. 2020 ఆ టైంలో పాకిస్తాన్లో ఒక దారుణమైన రేప్ అండ్ రాబరీ జరిగింది. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఒక మాట అన్నారు, ఎవరైతే రేపిస్టులు ఉన్నారో వాళ్ళకి సెవియర్ పనిష్మెంట్ ఇవ్వాలి, లేకపోతే సెక్షువల్ వయలెన్స్ దేశంలో ఆగదు అని చెప్పి. ప్రపంచంలో 31 దేశాల్లో రేప్స్కి డెత్ పెనాల్టీ ఉంది. యాజ్ ఆన్ డేట్ రేప్ చేసిన వాళ్ళకి డెత్ పెనాల్టీ, వాళ్ళకి మరణదండన అనేది 31 దేశాల్లో ఉంది. భారతదేశంలో కూడా ఉంది. అయితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్, బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో డెత్ పెనాల్టీ అనేది మనం చాలా అరుదైన కేసులోనే ఇవ్వాలి. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అనమాట. మనం చూస్తే కనుక 2012లో నిర్భయ రేప్ ఇన్సిడెంట్, రేప్ అండ్ మర్డర్ జరిగింది. 2020లో ఆ దారుణానికి పాల్పడిన వాళ్ళని ఊరి తీసాం. చివరిలో అయితే వాళ్ళు చాలా రివ్యూ పిటిషన్స్ వేశారు, అన్నీ వేశారు. స్టిల్ గవర్నమెంట్ చాలా హార్డ్గా ఉంది. ఈవెన్ మోడీ గారు కూడా చెప్పారు, ఇలాంటి వాళ్ళకి తప్పకుండా, ఇలాంటి హింసకు పాల్పడిన వాళ్ళకి మనం పెద్ద శిక్షలు వేయాలని 2020లో మోడీ గారు కూడా చెప్పారు. మొన్న కూడా ఇండిపెండెన్స్ డే స్పీచ్, ఈ కలకత్తా ఉదంతం తర్వాత ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తూ సెక్షువల్ వయలెన్స్కి, ఉమెన్ సేఫ్టీకి అడ్డొచ్చిన వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు వేయాలి అని చెప్పారు. కరెక్టే, కఠినమైన శిక్షలు వేయాలి, అందరం ఒప్పుకుంటాం. శిక్ష వేస్తాం, వాళ్ళని చంపేస్తాం. మనం నిర్భయ ఇన్సిడెంట్ తీసుకోండి, దిశ ఇన్సిడెంట్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ బయటకు వచ్చినాయి కొన్నే. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ప్రతిరోజు భారతదేశంలో కనీసం 90 రేపులు అవుతున్నాయి. దాదాపు ప్రతి సంవత్సరం 31-32 వేల రేపులు అవుతున్నాయి. 2012లో అంటే నిర్భయ ఉదంతం జరిగిన సంవత్సరంలో భారతదేశంలో 25,000 రేప్ కేసెస్ రిజిస్టర్ అయితే అఫీషియల్గా. ఈ రోజున పెరిగాయి, 31-32 వేల కేసులు ఈ సంవత్సరం రిజిస్టర్ అవుతున్నాయి. అంటే నిర్భయ తర్వాత భయం పెరగలేదా? నిర్భయ తర్వాత చట్టాలు కఠినమయ్యాయి, మరి డిటరెన్స్ రాలేదా? అంటే డెత్ పెనాల్టీ డిటరెన్స్ రాలేకపోతుందని చాలామంది అంటున్నారు. మరణదండన అనేది భయం కల్పించలేకపోతుంది అంటున్నారు. చాలా దేశాల్లో రేప్ కేసెస్ విషయంలో మరణశిక్షణ అనేది ఎటువంటి భయం కల్పించలేకపోతుందంట. ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. మరణదండన విధించడం వల్ల రేపులు ఆగిపోతున్నాయి, రేపులు చాలా తగ్గిపోయాయి అని చెప్పి. ఒక రేప్ జరిగినప్పుడు మనం ఏం ఆలోచించాలి? తప్పు చేసిన వాడిని ఇమీడియట్గా పట్టుకోవాలి, నో డౌట్ వాడిని పట్టుకోవాలి. ఎలా జరిగిందో తెలుసుకోవాలి, దాన్ని ఎవరెవరు సపోర్ట్ చేశారో తెలుసుకోవాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరగాలి. ఇది ఒక పార్శ్వం అయితే, రెండో పక్క విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ అనేది స్టార్ట్ చేయాలి. విక్టిమ్కి ఎటువంటి నష్టం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి నష్టం జరిగింది, ఒకవేళ ఈ దారుణంలో విక్టిమ్ చనిపోతే ఆ ఫ్యామిలీ ఎలాంటి అవమానాలు గురైంది, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించాలి. దీంతో కొన్ని అంశాలు కూడా మనం ఒక్కసారి థింక్ చేస్తే, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళ డేటా ప్రకారం 108 దేశాలు ప్రపంచంలో మరణదండాన్ని ఆపేశాయి, అబాలిష్ చేసేసాయి. తర్వాత లా కమిషన్ ఆఫ్ ఇండియా 262 రిపోర్ట్ ప్రకారం, లా కమిషన్ ఆఫ్ ఇండియా 262 రిపోర్ట్ ప్రకారం మరణశిక్షణ అనేది ఎలాంటి పెనలాజికల్ గోల్స్ను అచీవ్ చేయలేకపోతుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో దానికి అదంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత వేసిన కమిటీ, జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ కూడా రేపిస్టులకి మరణశిక్షణ దిశగా ప్రపోజల్ చేయలేదు. వాళ్ళకి 20 సంవత్సరాల పనిష్మెంటు లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వమని చెప్పింది. మనం కనుక చూస్తే భారతదేశంలో నిర్భయ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా రేప్స్ బాగా పెరుగుతూ వచ్చాయి. 2012లో 25,000 రేప్స్ ఉంటే 2021లో 31,677 రేప్స్, 2018లో చూసుకుంటే 33,977 రేప్స్. అంటే నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత, కఠినమైన చట్టాలు వచ్చిన తర్వాత
లేదా నిర్భయ ఇన్సిడెంట్ వాళ్ళని పట్టుకుని జైల్లో పెట్టిన తర్వాత రేప్స్ తగ్గాయంటే తగ్గలేదు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఇంకా చెప్పాలంటే భారతదేశంలో రేప్స్ కేసెస్లో, ఇలాంటి కేసెస్లో కన్విక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది, 27% ఉంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? ఒక వ్యక్తి లేదా ఒక గ్యాంగ్ ఒక ఎనిమల్ ఇన్స్టింక్ట్తో దారుణమైన రేప్ చేశారనుకుందాం, వాళ్ళని మరుక్షణం చంపేస్తే భారతదేశంలో రేపులు జరగకుండా ఉంటాయా? ఇన్స్టెంట్ జస్టిస్ అనేది, అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, అతిగా జాప్యం జరగకూడదు. కానీ రేప్ జరిగిన మరుసటి రోజే వాళ్ళు నడి రోడ్డు మీద తీసుకొచ్చి కాల్ చేస్తే ఇంకా రేపులు ఆగిపోతాయా? ఖచ్చితంగా వ్యక్తులకు శిక్ష పడాలి, కఠినమైన శిక్ష పడాలి, దానిలో అనుమానమే లేదు. కానీ ఒక వ్యక్తినో 10 మంది వ్యక్తులనో ఉరి తీసినంత మాత్రాన దేశంలో రేప్స్ ఆగిపోతాయంటే అది భ్రమ. మనకు తెలిసింది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం రోజుకి 90 రేప్స్ అఫీషియల్గా ఎవరైతే బయటకు వచ్చి రిపోర్ట్ చేస్తారో, రిపోర్ట్ చేయనివి దాదాపు దానికంటే 3 ఎక్కువ ఉంటాయని ఒక అంచనా. మరి ఇవన్నీ అవుతాయా? చాలా సందర్భాల్లో రేపిస్టులు విక్టిమ్కి తెలిసిన వాళ్ళే ఉంటున్నారు, ముఖ్యంగా పల్లెటూళ్ళలో, ఫ్యామిలీస్లో. మరి అవన్నీ అవుతాయా? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే డెత్ పెనాల్టీ అనేది ఖచ్చితంగా భారతదేశంలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఉండాల్సిందే, కాదని కాదు. కానీ ప్రతి రేప్ కేసులో డెత్ పెనాల్టీ వేసుకుంటూ పోయినంత మాత్రాన రేపులు ఆగుతాయంటే ఆగవు. రెండోది, ఖచ్చితంగా త్వరితగతిన విచారణ జరగాలి, జస్టిస్ జరగాలి. నిజంగా తప్పు ఎవరు చేశాడో వాడిని ఐడెంటిఫై చేయాలి, వాడికి ఎవరు సహకరించారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. కానీ వాళ్ళ నేరంలో వాళ్ళ ప్రపోర్షనాలిటీ ఎంత, వాళ్ళు తెలిసి చేశారా, అసలు వాళ్ళ ప్రపోర్షనాలిటీ ఎంతో నిర్ధారణ జరగాలి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఫెయిర్ ట్రయల్ జరగాలి. తప్పు చేసిన పక్కాగా తీసుకురావాలి. కానీ ఇక్కడ మనం ప్రపంచం మొత్తం ఆలోచించాల్సింది, దేశం మొత్తం ఆలోచించాల్సింది, అభయాకి లేదా కలకత్తా రేప్ విక్టిమ్కి న్యాయం జరగటం అంటే కేవలం వాడిని ఉరి తీయటం మాత్రమే కాదు. ఇప్పుడు నిర్భయలో ఉరి తీశారు, దిశలో వాళ్ళు లేరు, ఇప్పుడు చనిపోయారు. ఇవన్నీ ఆలోచిస్తే వీళ్ళందరికీ నిజంగా బాధితురాలకి, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగిందా? నిర్భయ వాళ్ళ మదర్ అన్నారనమాట, ఈరోజు వాళ్ళని ఉరి తీసిన తర్వాత ఈరోజు మాకు జస్టిస్ జరిగిందని. నిజంగా అదే జస్టిసా? అది జస్టిస్ జరిగినట్టేనా? ఇంకా మాపప్ అయిపోయిందా? వాళ్ళని ఆ నలుగురిని చంపేస్తే, ఆ నలుగురిని భూమి మీద నుంచి తీసేస్తే, లేదా వాళ్ళకి డెత్ పెనాల్టీ విధిస్తే ఇంకా ఎండ్ అయిపోయిందా స్టోరీ? అక్కడ స్టోరీ ఎండ్ అవ్వాల. ఇన్ఫ్యాక్ట్ నిజంగా మొత్తం ఈ రేప్ కేసులకి ఎండ్ అనేది డెత్ పెనాల్టీ కాదు. భూమి మీద భారతదేశంలో ఈ రేప్స్ మినిమైజ్ అవ్వాలి. సమాజంలో ఒక క్యాంపెయిన్ నడవాలి. మనం పడే భారత్ బడే భారత్ ఎలా క్యాంపెయిన్ చేస్తున్నామో, స్వచ్ఛ భారత్కి ఎలా క్యాంపెయిన్ చేస్తున్నామో, ఉమెన్ సేఫ్టీ మీద సమాజం ముందుకు రావాలి. బిహేవియరల్ చేంజెస్ రావాలి. స్కూల్ టెక్స్ట్ బుక్స్ మారాలి, ఫ్యామిలీ సిస్టమ్ మారాలి. ఎవరైతే పిల్లలు ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలి. వాళ్ళకి జెండర్ సెన్సిటివ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన మూవీస్ కానీ, మన మీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ కూడా ఉమెన్ని అబ్జెక్టిఫై చేయకూడదు, వల్గారిటీ తగ్గాలి. ఇవన్నీ చేస్తే రేపులు తగ్గుతాయి. కానీ కేవలం జ్యుడిషియరీ ఇన్స్టెంట్గా పోలీసులు ఈరోజు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి, రేపు జడ్జెస్ వాళ్ళకి ఉరిశిక్ష చేసి ఎల్లుండి ఉరి తీసేస్తే తాత్కాలికంగా మనకు ఆనందం అనిపిస్తుంది, కానీ తర్వాత ఇంకొక రేపు జరుగుద్ది. సో సమస్యకి సొల్యూషన్ ఎక్కడైనా ఎతకాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో కలకత్తా రేప్ కేసులో వాళ్ళని రిగరస్గా, చాలా స్ట్రిక్ట్గా సెవియర్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు అసలు ఈ ఎపిసోడ్స్ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది.